టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులట. సచివాలయం ఐటీ సామాగ్రి కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన. అంటే ఎలాంటి టెండర్ లేదు, ఉత్తగానే అకౌంట్ నుంచి 270 కోట్లు తీసుకొచ్చి మనం ఒక అనగొట్టిరు. తీసుకొచ్చేయరా అని ఇప్పుడు మనం ఉత్తగానే ఇంటకెళ్ళి డబ్బలకెళ్ళి 10 రూపాయలు తీసి ఇచ్చినట్టు అన్నట్టు. ఎటువంటి టెండర్ లేదు. అంటే ఎవరి సొమ్ము ఇదంతా? వాని అయ్యే సొమ్ము, వాని ఇంట్లో సొమ్ము, లేదా వాడు సంపాదించిన సొమ్ము అని అనుకొని ఇచ్చిండా? మనం ఆలోచించాలా. 270 కోట్ల రూపాయల సచివాలయ పనులు ఎలాంటి టెండర్ లేకుండా 270 కోట్ల రూపాయలు ఇచ్చేసినారట. సచివాలయం ఐటీ సామాగ్రి కొనుగోళ్లలో నిబంధనల ఉల్లంఘన. మళ్ళీ ఐటీ సామాగ్రి అంటే ఏంది? కంప్యూటర్లు, మౌజు, లేకపోతే కీబోర్డులు, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఇందులో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. పెద్ద ఎత్తున గోల్మాల్, 100 కోట్ల అవినీతి జరిగింది. మొత్తం ఫాల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అక్కడ బిల్డప్ తెచ్చిపెట్టినారు. సిస్టమ్స్ కానీ, ఆ సిస్టమ్స్లో ఉన్న ప్రాసెసర్స్ కానీ అన్నీ కూడా. ఇవన్నీ విషయాలని బక్కా జెర్సన్ గారు గతంలో విజిలెన్స్కి కూడా కంప్లైంట్ చేసి ఉన్నారు ఇప్పటికే. ఇందులో ఎవడు కీలకమైన పాత్ర? టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి ఆధ్వర్యంలో కొనాలి? రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా టీఎస్టీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయాలా? ఎవరు దానికి ఇన్ఛార్జ్? సెక్రటరీ ఎవరు అన్నాడు? జయేష్ రంజన్. ఎక్కడున్నాడు జయేష్ రంజన్? స్టిల్ ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కంటిన్యూ అవుతున్నాడు. ఏం సమాధానం చెప్తారండి? ఇమ్మీడియట్గా తీసి అవతల పడేయద్దు, మెడల్ బట్టి అవతలకి నూకాలి కదా. ఇప్పుడు నిన్న మొన్న కూడా మనం మాట్లాడినాం. దాదాపు ఒక 4 లక్షల సిమ్ములు, వేల ట్యాబులు, వేల కంప్యూటర్లు కొనుగోలు చేసి మొత్తం అందులో కూడా పెద్ద ఎత్తున స్కామ్కి పాల్పడ్డారు. ఇప్పుడు ఈ సచివాలయ టెండర్ల విషయంలో కూడా ఈ సిస్టమ్స్ కొనే దాంట్లో కూడా ఇదే దందా నడిచింది. జీవో 94 మార్గదర్శకాలు పాటించలేదని విజిలెన్స్ నివేదిక. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామాగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా గుర్తించింది. సుమారు 270 కోట్లతో చేపట్టిన పనులను నామినేషన్ పైనే కట్టబెట్టారంటూ నిర్ధారించింది. 5 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలని జీవో 94 స్పష్టం చేస్తున్న ఆ నిబంధన పాటించలేదని దర్యాప్తులో తేల్చింది. గ్లోబల్ టెండర్లు పిలవాలని స్పష్టం చేస్తున్న కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టినట్టుగా గుర్తించింది. ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్కి ప్రాథమిక నివేదిక సమర్పించారు. మరోవైపు చేపట్టిన పనుల నాణ్యత, సామాగ్రి కొనుగోళ్లకు వెచ్చించిన ధరలు తదితర అంశాలపైన ఏమైనా అక్రమాలు జరిగాయని ఆరా తీస్తున్నారు. వీటిపైన స్పష్టత వచ్చిన తర్వాత తుది నివేదిక సమర్పించబోతున్నారు. కొటేషన్లు అడగడం వరకే పరిమితం, నామినేషన్లపైనే పనులు ఎందుకు చేయాల్సి వచ్చిందని ఐటీ శాఖ ఉన్నతాధికారులను విజిలెన్స్ విభాగం వివరణ కోరగా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టడం వల్లే టెండర్లకు వెళ్ళలేదని పేర్కొన్నట్టు సమాచారం అట. అక్కడ కొంపలు మునిగిపోతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులు చేసిరట. స్కూలు కట్టడం యుద్ధ ప్రాతిపదికన జరగవు, హాస్పిటల్ కట్టడం యుద్ధ ప్రాతిపదికన జరగవు, సచివాలయం మాత్రం యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు యుద్ధ ప్రాతిపదికన జరగవు. యుద్ధ ప్రాతిపదికన జరగడం కోసం అట టెండర్లు పిలవలేదట. ఏమనాలి వీళ్ళని? దేంతో కొట్టాలా? ఇందులో నెంబర్ 1 ముద్దాయి, నెంబర్ 1 A1 ఎవడే అంటే కేటీఆర్ ఉంటాడు. ఇలా ఇగో పాత సచివాలయాన్ని 2020 జూలైలో కూల్చేశారు. 2021 జనవరిలో కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2023 మే 1వ తేదీన కొత్త సచివాలయంలో కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. అంటే పాత సచివాలయాన్ని కూల్చేసిన అనంతరం కొత్తది అందుబాటులోకి రావడానికి దాదాపు 3 ఏళ్లు పట్టింది. అయినా సమయం లేకపోవడంతోనే నామినేషన్పై పనులిచ్చామని ఐటీ శాఖ చేస్తున్న వాదనలో డొల్లతనం ఉందని విజిలెన్స్ అనుమానిస్తోంది. కంప్యూటర్లు కొనడమే అండి, ఎంతసేపు కొంటారండి కంప్యూటర్లు? ఒక కంపెనీకి అప్పగిస్తే వాడు ఎంతసేపు తెచ్చి నీళ్ళ సిస్టమ్స్ పెడతారు? ఎన్ని లక్షల సిస్టమ్స్ కావాలా తయారు చేయడానికి? కొత్త సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్ తప్పనిసరైన ఆ విషయాన్ని ఐటీ శాఖ ముందుగా గుర్తించకపోవడం వెనుక కారణాలు విశ్లేషిస్తోంది. అయితే 2022 డిసెంబర్ 1వ తేదీన 7 రిజిస్టర్డ్ కంపెనీల నుంచి సామాగ్రి కోసం కొటేషన్లు మాత్రం స్వీకరించారు. అనంతరం సమయం లేదంటూ టెండర్లకు వెళ్లకుండానే నామినేషన్లపైన ఓ కంపెనీకి అప్పగించడంపై విజిలెన్స్ ఆరా తీస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఫిర్యాదు వెళ్లగా తాజాగా విజిలెన్స్ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. మార్కెట్ ధరల్లో వ్యత్యాసాలపైన ఆరా. కొత్త సచివాలయంలో అన్ని శాఖలకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలతో పాటు సెక్రటేరియట్, క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఏర్పాటు చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించింది. ఎవడు దీనికి మినిస్టరు? కేటీఆర్. ఎవడు దీనికి సెక్రటరీ? జయేష్ రంజన్. ఎవరి ఆధ్వర్యంలో నడిచింది? వీళ్ళ ఆధ్వర్యంలో నడిచింది. ఏడున్నాడు జయేష్ రంజన్? ఆన్సర్ చెప్పాలా.
ఇందుకు సంబంధించి సుమారు గతంలో 180 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినప్పుడే విమర్శలు వెల్లువెత్తినాయి. అలాంటిది అంతకు 50% అదనపు ఖర్చుతో సచివాలయం ప్రారంభోత్సవ సమయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో కంప్యూటర్ల కొనుగోళ్లతో పాటుగా ఇతరత్రా పనుల్లోనూ మార్కెట్ ధరల కంటే అధికంగా వెచ్చించాలనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ₹1,00,000 విలువైన సామాగ్రికి సుమారు 3 లక్షల వరకు ఖర్చు పెట్టిరట. సామాగ్రి కొనుగోళ్లకు వెచ్చించిన సొమ్ము గురించి వివరాలు సేకరించిన విజిలెన్స్ వాటికి బహిరంగ మార్కెట్లో ఎంత వ్యయం ఉంటుందని ఆరా తీస్తోంది. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఐటీ పరికరాల కొనుగోలు సంబంధిత పనులు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ TSTS ఇందాక చెప్పిన కదా, ఈ TSTS ఆధ్వర్యంలోనే జరుగుతాయి. సచివాలయంలో మాత్రం ఎందుకు భిన్నంగా జరిగిందో ఆరా తీసిన అనంతరం సమగ్ర వివరాలతో తుది నివేదిక అందించబోతున్నది. మీరు జయేష్ రంజన్ని పక్కన పెట్టుకున్నారంటేనే ఇది ఎంతవరకు విచారణ ముందుకు పడుతుంది అన్నది క్వశ్చన్ మార్క్. ఒక్కసారి అసలు ఈ అంశాన్ని లేవనెత్తిన వ్యక్తే బక్కా జెట్సన్. ఇక ఆప్షనే లేదు అక్కడ. ఎవరు మాట్లాడతారు దీని గురించి? సో ఈ కేసు విచారణ ఎంతవరకు ముందుకెళ్తుంది అన్నది చూడాలి. ఈ కంపెనీలు ఏ కంపెనీలకు ఇచ్చిన టెండర్లు అంటే వాళ్ళ బినామీలకి వాళ్ళకే ఇచ్చుకున్నారు.